శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి వృషభ రాశి వారికి ఈ నెలలో ముఖ్యంగా జరగబోతున్నటువంటి మార్పులు, మరి రాశి యందు ఉన్నటువంటి గురుగ్రహ సంచారం వక్రగమనం వల్ల ద్వాదశ స్థాన ఫలితం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే శని భగవానుడు దశమ స్థానంలో వక్రగమనం ఉండడం వల్ల 9, 10 స్థానాల ఫలితాలు కూడా భాగ్య రాజ్యాధిపతిగా తన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు కూడా జాతకుడికి వృత్తి యందు అభివృద్ధికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే జాతకుడు ఎంతకాలంగానో ఎదురు చూస్తున్నటువంటి అదనపు ఆదాయం కొరకు చేయు ప్రయత్నాలు, అంటే కొత్తగా అయినా వ్యాపారం చేసుకోవడం కానీ, లేదా ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగాన్ని మారడానికి చేయు ప్రయత్నాలు ఈ సమయంలో మీకు ఫలించే అవకాశాలు చాలా బలంగా ఉండడం జరిగింది. గతంలో మీరు ఏదన్నా ప్రయత్నం చేసి వదిలివేసి ఉన్నటువంటి అవకాశాల కొరకు తిరిగి ప్రయత్నం చేయడం వల్ల ఈ సమయంలో మీకు సఫలీకృతం అయింది. అలాగే జాతకులు విదేశ ప్రయత్నాల కొరకు కానీ, పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నాలు కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఏదన్నా సొంత గృహం నిర్మించుకోవడం కానీ, గృహం కొనుగోలు చేసే ప్రయత్నాలు కానీ మరి ఇక్కడి నుంచి మీకు ప్రారంభమయ్యాయి. కాబట్టి మరి అతి తొందరలో, అంటే మీకు ఇంచుమించుగా ఈ టైం మీకు సుమారు 4 నెలల పాటు ఈ అవకాశం, అంటే వ్యయ స్థానంలో గురుగ్రహ సంచార ప్రభావం అంటే టెక్నికల్గానే ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా గురువు వృషభ రాశి అందే ఉంటాడు. వక్ర గమనంలో ఉండడం వల్ల 12వ స్థాన ఫలితాలు ఇస్తాడు అన్నమాట. అంటే 12వ స్థానం యాక్టివేట్ అయితే ఆటోమేటిక్గా 4, 8, 12 అంటే మోక్ష త్రికోణం యాక్టివేట్ అవుతుంది. ఆ కారణం వల్ల జాతకుడు గృహ నిర్మాణం ఏర్పాటు చేసుకోవడం కానీ, కొత్త గృహంలోకి మారడం కానీ, అలాగే ఏదైనా ఆశ్రమంలోనో చేరడం కానీ, పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, మంచి కార్యక్రమాల కొరకు, అంటే గురువు శుభకార్యాలకు కారణమవుతుంటాడు. వివాహంలో ఎవరికైనా, గృహంలో ఎవరికైనా వివాహం జరగవలసి ఉన్న, పిల్లల చదువు, వాళ్ళ శుభకార్యాలు, పుట్టినరోజు వేడుకలు, అన్నప్రాసన లాంటి కార్యక్రమాలు ఎక్కువగా జాతకుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, పుణ్య కార్యక్రమాలకి, శుభ కార్యక్రమాలకి ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. ముఖ్యంగా వృత్తిలో జాతకుడు గతంలో కన్నా ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది. అదనపు ఆదాయం లభించినప్పుడు కూడా వృత్తిలో ఎంత కష్టపడితే జాతకుడికి ఫ్యూచర్లో అంత అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అతి తొందరలో దశమ స్థానంలో సంచరించబోతున్నటువంటి శని భగవానుడు 11వ స్థానంలోకి రాబోతున్నాడు. అలాగే రాశి యందు సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు ధనస్థానంలోకి రాబోతున్నాడు. ఈ రెండు కూడా జాతకుడికి అతి తొందరలో అద్భుతమైనటువంటి ధనయోగాల్ని, కుటుంబ అభివృద్ధి, అలాగే అధిక ధనలాభం, అలాగే వృత్తిలో ప్రమోషన్ కానీ, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ, అంటే పెద్ద పెద్ద సంస్థల్లో ఎవరైతే ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి కలిసి వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే గతంలో కన్నా మీ యొక్క ఆదాయం ఇంచుమించుగా రెట్టింపు అవుతుంది. అంటే ఈ ప్రయత్నాలు ఫ్యూచర్లో జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటి నుండే మీరు ప్రయత్నాలు చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీకు రాబోయే రోజుల్లో, అంటే ఎక్కువ రోజులు కాదు, ఇంచుమించుగా 2-3 నెలల్లోనే మీ యొక్క కుటుంబ అభివృద్ధి, ధనలాభం పెరుగుతుంది. అలాగే వ్యక్తిగతంగా మీకు హోదా పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఫర్ ది సేమ్ టైం గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటే మరి ఇంకా శుక్రగ్రహ సంచారం మీకు మరి ఈ నెలంతా కూడా ఇంచుమించుగా నెలాఖరు వరకు కూడా రాశ్యాధిపతి శుక్రుడు 7వ స్థానం అందే సంచరిస్తున్నాడు. సో ఈ కారణం వల్ల ఏమైందంటే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉపాధి అవకాశాలు, వివాహ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అయితే కొంతవరకు ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది స్త్రీల విషయంలో. అలాగే మగవారికి అయితే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది. అలాగే పార్ట్నర్షిప్ వ్యవహారంలో కానీ, ఎఫైర్ విషయంలో కానీ, రిలేషన్ విషయంలో కానీ కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. బట్ దానివల్ల ఫ్యూచర్లో నష్టం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ సమయంలో మీ జీవితంలోకి ఇతరులని ప్రవేశించే మార్గం ఇంచుమించుగా మీరు అవాయిడ్ చేయవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త స్నేహాలు కానీ కొత్త పరిచయాలు కానీ చేసుకోవడం వల్ల
అది మీకు నేమ్ అండ్ ఫేమ్కే కాదు, మీ వ్యక్తిగత హోదా కూడా భంగం కలిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ స్త్రీల విషయంలో, పరిచయం లేని వ్యక్తి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మరి మీకు ఈ నెలలోనే, ఈ వారంలో అంటే ఇంచుమించుగా మనకి అక్టోబర్ 17వ తారీఖున పంచమ స్థానంలో ఉన్నటువంటి రవి 6వ స్థానంలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి బుధగ్రహంతో అంటే ధనాధిపతి బుధుడితో 6వ స్థానంలో సంచరించడం వల్ల ఇందులో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం మీకు అధికారులతో ఉన్నటువంటి విభేదాలు తొలగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రుణం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో మీకు సఫలీకృతం అవుతాయి. అంటే ఇంచుమించుగా మీకు ధనాధిపతి, చతుర్థాధిపతి, అలాగే చతుర్థ పంచమాధిపతులు అంటే భాగ్యాధిపతి, అలాగే కోణాధిపతి, కేంద్రాధిపతి ఈ ఇద్దరు కలిసినప్పుడు లక్ష్మి అలాగే నారాయణ యోగం ఏర్పడి జాతకుడికి 6వ స్థానంలో ఎలా ఉంటుందంటే అది విజయస్థానం అన్నమాట. విజయస్థానంలో జాతకుడికి రోగాల నుంచి విముక్తి లభిస్తుంది, రుణాల నుంచి విముక్తి లభిస్తుంది. ఫర్ ది సేమ్ టైం అతని యొక్క మిగతా గ్రహాల అనుకూలత బాగలేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లం రావచ్చు, అనవసరమైనటువంటి కేసుల్లో కానీ చికాకులుగా ఇరుక్కుపోవచ్చు, ప్రభుత్వ అధికారుల నుంచి వేధింపులకు గురవచ్చు. ఏదైనా ఈ 3 భావాలు అంటే 6వ భావంలో శత్రువులు, రోగాలు, రుణాలు, విజయం అక్కడే ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం అపజయం కూడా ఉంటుంది అన్నమాట. సో ఈ కారణాల వల్ల మరి ఈ 6వ స్థానం ఉపచయ స్థానంలో రవి, బుధులు అంటే రవి యాక్చువల్గా పాపగ్రహం, 6వ స్థానంలో మంచిది. బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితం ఇవ్వడం వల్ల ఈ 2 గ్రహాలు జాతకుడికి కోర్టు సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది. బట్ లాభస్థానంలో ఉన్నటువంటి రాహు కూడా మీకు చాలా వరకు మరి ఈ రాబోయే 15 రోజులు సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉంటుంది. ఏదైనా పంచమ స్థానంలో కేతువు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల వచ్చిన అవకాశాలని వదులుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మిగతా గ్రహాల అనుకూలతతో జాతకుడికి ఈ పక్షం అంతా కూడా మరి విజయ అవకాశాలు, అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాతకుడు సద్వినియోగపరచుకుంటే 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఈ పక్ష ఫలితాలు ఫాలో అవుతున్న వారికి ఏదైనా కష్టపడి సాధించవలసి ఉంటుంది. అలాగే మన జన్మ జాతకంలో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి స్థితిని బట్టి కూడా మన యొక్క గోచారం నడుస్తూ ఉంటుంది. అంటే కేవలం మేము చంద్రుడిని ఆధారంగా చేసుకొని చంద్రుడికి వివిధ భావాల్లోకి వచ్చిన గ్రహాల స్థితిని ఆధారంగా మీకు ఈ వార ఫలాలు కానీ పక్ష ఫలితాలు కానీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే కేవలం చంద్రుడిని బట్టే కాకుండా మరి పాశ్చాత్యులు సూర్యుని బట్టి చెప్తూ ఉంటారు. అలాగే లగ్నం బట్టి చెప్పాలని కొందరు భావం. ఈ విధంగా ఒక 3 మెయిన్ రాశులు అంటే ఇక్కడ లగ్నం, అలాగే సూర్యరాశి, అలాగే చంద్రరాశి నుంచి ఈ గోచారం కానీ జాతకం కానీ విశ్లేషణ చేయవలసి ఉంటుంది. సో ఇవి వారు ఉన్న ప్రాంతాల నుంచి, వారి యొక్క నివసిస్తున్నటువంటి ప్రాంతాలను బట్టి గోచారం కానీ జాతకం కానీ నడుస్తూ ఉంటుంది. ఒకప్పుడు మనకి అమెరికాలో ఎవరైనా కూడా కంపల్సరిగా ఏ స్టూడెంట్ అయినా ఉద్యోగం చేసుకుంటూ బ్రహ్మాండంగా సంపాదించేవారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో సుమారుగా 3 నెలలు బట్టి అమెరికా నుంచి మాకు ఏ ఫోన్ వచ్చినా కూడా అది కేవలం ఉద్యోగం గురించే, ఉద్యోగం పోయిందనో, ఉద్యోగం దొరకటం లేదనో, ఉద్యోగం రావటం లేదనో అన్న వార్త మనకి కేవలం ప్రస్తుత అనుభవం బట్టి జరుగుతుంది. అదే మరి హైదరాబాద్లో చిన్న ప్రయత్నం చేసినా కూడా వాటికి స్థాయి తగ్గట్టుగా ఉద్యోగం ఇక్కడ రావడం జరుగుతుంది. సో అంటే దేశమాన కాల పరిస్థితులను బట్టి జాతకం మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా కాలంగా మరి మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా జాతకుడి మీద తన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. అంటే ఒకే గృహం అది వాస్తుపరంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఉండవలసిన వారు అక్కడ ఉండకపోవడం వల్ల కూడా కొంతవరకు కారణం అవుతూ ఉంటుంది. ఉదాహరణకి యజమాని నైరుతిలో ఉండవలసి ఉంటుంది. ఆ నైరుతిలో ఉండవలసిన యజమాని ఈశాన్యంలోనూ ఆగ్నేయంలో ఉంటే ఆ కుటుంబం యొక్క ఆదాయం పతనం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈశాన్య రూమ్లో ఉన్నటువంటి వారు జీవితంలో అభివృద్ధి రాకపోవడం, ఎప్పుడూ నిరాశగా రావడం అనేక ప్రభావాలు వాస్తు మీద చూపిస్తూ ఉంటాయి.
అతను ఉన్నటువంటి ప్రాంతం బట్టి చూపిస్తూ ఉంటాయి, అతను నడవడిక జీవన విధానం బట్టి చూపిస్తూ ఉంటాయి. కొందరి జాతకంలో చిన్న ఉద్యోగంలో చేరి, అంటే శని నీతిలోనూ ఉంటే చిన్న ఉద్యోగంలో చేరి ఉన్నత స్థాయికి వెళ్ళవలసి ఉంటుంది. వాడు ఏదో ఉన్నత స్థాయి కోసమే ప్రయత్నం చేస్తూ ఇంట్లోనే ఉంటాడు, వాడికి జీవితంలో సక్సెస్ రాదు. అలాగే చేసే ప్రయత్నం బట్టి కూడా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఒక భావం యాక్టివేట్ అవ్వాలంటే, అంటే దశమ భావం యాక్టివేట్ అవ్వాలంటే జాతకుడు ఏదో ఒక వృత్తి చేస్తూ ఉండాలి. కనీసం జీతం ఇవ్వకపోయినా ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేయడమో, 10 మందికి ప్రైవేట్ చెప్పడమో, లేదంటే సమయానికి ఏదో టెంపుల్కి వెళ్ళి అక్కడ కాలక్షేపం చేసి ఒక క్రమశిక్షణతో 10వ భావాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా జాతకుడికి ఉద్యోగం వస్తూ ఉంటుంది. అది ఏ ప్రయత్నం లేకుండా ఇంట్లో ఉంటే దశమ భావం నిద్రపోతూ, చతుర్థం యాక్టివేట్ అయితే దశమం నిద్రపోతూ ఉంటుంది. దానివల్ల జాతకుడికి వచ్చిన అవకాశాలు కూడా రావు, ఇంటర్వ్యూలో కూడా విజయం సాధించకూడదు. అది ఒక విధంగా ఏంటంటే మనం ఏ భావాన్ని యాక్టివేట్ చేస్తే ఆ భావ ఫలితాలు మనకు తొందరగా వస్తాయి. కాబట్టి మన ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం. సో ఏమి అక్కర్లేదు, పొద్దున్నే 10 గంటలకి ఇంట్లో బయలుదేరి అది సర్టిఫికేట్లు తీసుకొని ఏదో అలాగా ఓ ఫ్రెండ్ దగ్గరకో ఇంకోటి దగ్గరికి వెళ్ళి ఏదో ఉద్యోగాలు ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయి, ఏంటి అవకాశం, అలాంటి ప్రయత్నం చేయడం వల్ల ఏదో ఒక ఉద్యోగం అన్నది కంపల్సరీగా వస్తుంది తప్ప ప్రయత్నం లేనిదే ఏది కూడా జరగదు. ఆ భావాన్ని యాక్టివేట్ చేస్తే ఖచ్చితంగా జాతకుడికి ఉద్యోగం రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది మనకి సూర్య భగవానుడు చెప్పే పాఠం అన్నమాట. సూర్యుడు తనకి ఎంత ఉన్నా, ఏవైనా ఎంత కొంపలు మునిగిపోయినా తను డ్యూటీకి ఎక్కుతాడు, అలాగే తను ప్రయత్నం చేసుకుంటాడు. సాయంకాలం మళ్ళీ అస్తమించడం జరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఉదయం వస్తూ ఉంటాడు. అలాగే సూర్య భగవానుడితో మీరు సూర్యుడి కన్నా ముందు వేకువగా లెగిస్తే ఖచ్చితంగా సూర్యుడితో పాటు వచ్చినటువంటి కిరణాలు కంపల్సరీగా జాతకుడిని అభివృద్ధి వైపు ప్రయాణించే విధంగా చేస్తాయి. కాబట్టి ఏదైనా ప్రయత్నంతో ఏదన్నా సాధించవచ్చు. ప్రయత్నం లేకుండా ఎంత గొప్ప జాతకమైనా ఎందుకు కూడా ఉపయోగపడే అవకాశం ఉండదు. స్వస్తి.